హెయిర్ కలర్స్ వల్ల కూడా విజన్కి ఇంపాక్ట్ అయిన సిచ్యువేషన్స్ కొన్ని చూసాను నేను. హెయిర్ కలర్ కళ్ళల్లో పోతే తప్పితే అదర్వైజ్ డైరెక్ట్లీ ఇట్ డజంట్ కాజ్ ఎనీ ఇష్యూ టు ద ఇష్యూ అంటే పలానా హెయిర్ కలర్ వల్ల నాకు విజన్లో ఇంపాక్ట్ వచ్చింది. బై మిస్టేక్ వెన్ దే వాష్ ఇట్ కదా, ఎస్ అది కళ్ళలోకి పోవడం వల్ల దెన్ ఎస్ ఇట్స్ అ కెమికల్, హార్ష్ కెమికల్ కాబట్టి ఇట్ కెన్ ఇరిటేట్ ది ఐ. బట్ అదర్వైజ్ డైరెక్ట్లీ కళ్ళలోకి పడకపోతే డజంట్ బాదర్ మచ్, నో ఇష్యూస్. కమింగ్ బ్యాక్ టు యువర్ ఫిట్నెస్ సార్, మీకు పెళ్ళైందా? ఆఫ్ కోర్స్ అండి. అయిందట, బ్యాడ్. ఓకే, మీ ఫిట్నెస్ అంటే మీరు ఐ డాక్టర్, మరి ఈ బాడీ ఫిట్నెస్ లైక్ మెయింటెనెన్స్ ఇవన్నీ ఎలా? లేదండి, అయితే మీరు ఖచ్చితంగా ఐ చెకప్కి రావాలి, ఫిట్నెస్ అంటారు కాబట్టి. సార్ మీరు ఫిట్నెస్ అన్న తర్వాత నేను హై చెకప్కి రావాలంటే అలా వచ్చే మంచి విషయం నాకు వద్దు సార్, వద్దంతే. ఎలా ఫిట్నెస్, ఎలా, హౌ డూ యూ మెయింటైన్? లేదండి, మీరు చెప్తే కానీ నాకు తెలియదు. సార్ ఫిట్నెస్ అంటే ఇలా చూసుకోకండి సార్, మొహం ఇలా మంచిగా ఉండి గ్లో ఉండడం కూడా ఒక ఫిట్నెస్ సార్. లైటింగ్ బాగుందండి. లేదండి, నేను మిమ్మల్ని న్యాచురల్ లైట్లోనే చూశాను. అంటే బీయింగ్ మైండ్ఫుల్ లివింగ్ యాజ్ అ పర్సన్, అంటే ఒక డాక్టర్గా మీరు ఎన్నో సినారియోస్ అండ్ కేసెస్ కూడా చూసి ఉంటారు. మంచి విజన్ని కూడా కేర్లెస్నెస్తో పోగొట్టుకున్న వాళ్ళు ఉంటారు. మీరు లేజర్ చేసిన తర్వాత లేకపోతే ప్రొసీజర్స్ చేసిన తర్వాత జాగ్రత్తలు తీసుకోమంటే అది తప్పితే మిగతావన్నీ తీసుకొని మళ్ళీ వచ్చి ఇదిగో ఫలానా వల్లనే అయిందని బ్లేమ్ చేసిన వాళ్ళు ఉండుంటారు. మీరు కామన్గా వింటూ ఉంటామండి. అవునా సార్? మొన్న ఈ మధ్య ఒక అబ్బాయికి లేజర్ అయింది. ఆయన వచ్చి, నేను బైక్ మీద వెళ్తుంటే నా కళ్ళల్లో నీళ్ళు కారుతున్నాయి, ఇరిటేషన్గా ఉన్నాయంటే సింపుల్గా ఒకటే అడిగాను, బాబు హెల్మెట్ పెట్టుకుంటావు అంటే లేదు అని అన్నాడు. మరి బైక్ మీద ఇంత గాలి పొల్యూషన్ కళ్ళకి కామన్గా ఎవరికైనా వాటరింగ్ ఉంటుంది, లేజర్ వల్ల కాదు. ఇదివరకు ఎందుకు లేదంటే ఆయన కళ్ళజోడు పెట్టుకొని డ్రైవ్ చేసేవాడు, ఒక బ్యారియర్ ఉండేది కదా, దానివల్ల ఆయనకి హీ వాజ్ నాట్ ఎక్స్పీరియన్సింగ్ వాటరింగ్. ఇప్పుడు కళ్ళజోడు లేదు కాబట్టి ఈ గాలికి, వెన్ యూ రైడ్ అ బైక్ అండి, గాలి పొల్యూషన్కి ఐ సెన్సిటివ్ కాబట్టి వాటరింగ్ వస్తుంది. చాలామంది అడిగేది నాకు హెడేక్స్ ఉన్నాయండి, ఐ ఇరిటేషన్, అన్నీ తగ్గవండి. లేజర్స్ ఏం చేస్తాయంటే కళ్ళజోడు లేకుండా చూపిస్తుంది చూపు. కళ్ళజోడితో ఏం చూస్తున్నారో కళ్ళజోడు పైన ఆధారపడకుండా యూ కెన్ సీ ఎవ్రీథింగ్. కొంతమందికి లైట్ సెన్సిటివిటీ ఉంటుంది, అది కంటిన్యూ అవుతుంది. అందరూ ఒకలాగా కాదు. ఇప్పుడు చాలామంది మైగ్రేన్ ఎందుకు వస్తుందండి, జస్ట్ సన్లోకి వెళ్తే బ్రైట్ లైట్కే మైగ్రేన్ ట్రిగర్ అవుతుంది. అది బాడీ ప్యాటర్న్, వాళ్ళ సెన్సిటివిటీ, వాళ్ళ పర్సనాలిటీ, అవన్నీ ఉంటాయి. ఈ లేజర్స్ ఏంటంటే కళ్ళజోడు లేకుండా చూడడానికి ప్రయత్నం. సో బాడీలో అలర్జీస్ ఉండొచ్చు, అవి కళ్ళలో ఉండొచ్చు, లైట్ సెన్సిటివిటీ ఉండొచ్చు, అవన్నీ కంటిన్యూ అవుతాయి. మైగ్రేన్ కానీ ఏవి తగ్గవు. సో డెఫినెట్లీ వీ నీడ్ టు అండర్స్టాండ్ టెక్నాలజీ పర్పస్ ఇది, మిగతావి ఏవి తగ్గవు. సార్ మనకి ఐసైట్ వచ్చిందని తెలుసుకోవటం ఎలా? వాట్ ఆర్ ది సిమ్టమ్స్? సో పెద్దవాళ్ళు అంటే ఆబ్వియస్లీ క్లారిటీ ఉండదు కాబట్టి చెకప్కి వస్తారండి. పిల్లల్లో ముఖ్యంగా దే డోంట్ టెల్ అస్, మనకి ఈ ప్రాబ్లం ఉంది అని వాళ్ళు చెప్పరు. ఒకటి, ఇంతకుముందు మీతో అన్నట్టు మైనస్ పవర్ అంటే దగ్గర ఎలాగో కనిపిస్తుంటుంది. పిల్లలకి ఎక్కువ దగ్గర వరకే కదా, ఏ బొమ్మ ఇక్కడ పెట్టడమో లేదంటే బుక్కో ఏదో చూస్తారు. సో దే డోంట్ కంప్లైంట్. పేరెంట్స్గా మనకి కూడా తెలియదు, బాగానే ఉన్నాడులే మావాడు, బాగా ఆడుకుంటున్నాడు, అన్నీ కనిపిస్తున్నాయి, చిన్న చిన్నవి కూడా పట్టుకుంటున్నాడు. ప్రాబ్లం దూరం. పిల్లల్లో దూరంకి అవసరమే లేదు. దే నాట్ రియలీ కన్సర్న్ ఫర్ డిస్టెన్స్ విజన్ కాబట్టి కంప్లైంట్ చేయరు. సో స్కూల్కి వెళ్ళిన తర్వాత ఒక 2-3 years, 1 year, 6 months ఏదో హోంవర్క్ తప్పు రాసుకొని వస్తాడు. అది ఏంటి అని అడిగితే బోర్డు కనపడలేదు అంటాడు. రైట్? కొంతమంది పిల్లలు మరీ టీవీ దగ్గరికి వెళ్ళి చూస్తారు. ఓకే, ఏదైనా చూడాలన్నప్పుడు కళ్ళు చిట్లిచ్చి చూస్తారు. ఇవన్నీ కొన్ని సైన్స్. లేదా నడిచిపోతూ ఉంటే కొట్టుకుంటూ ఉంటారు. ఒక టేబుల్ ఉందనుకోండి, టేబుల్ కార్నర్ తగిలించుకొని పోతారు. ఇవన్నీ ఏంటంటే కనపడక, మేబీ దేర్ ఇస్ అన్ ఐ ఇష్యూ. కొంతమంది పిల్లల్లో మెల్ల రావచ్చు, ఫస్ట్ ప్రెజెంటేషన్ 1 yearలోనే మెల్లకన్ను రావచ్చు. అలాంటప్పుడు కూడా కొన్ని సైన్స్, సైట్ ఉందేమో, ఐ ఇష్యూస్ ఉన్నాయేమో చూసుకోవాలి. ఇవన్నీ పక్కన పెడితే ఫస్ట్ ఇయర్ తర్వాత, సపోజింగ్ బేబీ నార్మల్ డెలివరీ, ఫుల్ టర్మ్ బేబీ, పుట్టిన తర్వాత ఆక్సిజన్ కానీ ఏమి ఇవ్వలేదు, హెల్దీ బేబీ, గుడ్ బర్త్ వెయిట్ ఉందంటే 1 year తర్వాత జనరల్ ఐ చెకప్ చేసుకుంటే ఓకే. లేదా స్కూల్కి వెళ్ళేటప్పుడు ఫస్ట్ అడ్మిషన్ చేస్తాం ఎల్కేజీకో, వాళ్ళకి ఎట్లాగైతే బుక్స్, బ్యాగ్స్ ఇవన్నీ కొంటామో ఐ చెకప్ కూడా చేసుకుంటే ఏమైనా ఉన్నా ముందే గుర్తించి కళ్ళజోడు ఇచ్చి ట్రీట్ చేసుకోవచ్చు. కొన్ని అన్ఫార్చునేట్ కండిషన్స్ ఏంటంటే లేజీ ఐ, ఆంబ్లియోపియా, అంటే ఒక కన్ను, 2 కళ్ళు ఉన్నప్పుడు ఒక కన్ను వీక్ కన్ను ఉంటుందండి.
లేజీ ఐ అంటారు దాన్ని. రెండు కళ్ళున్నా మనం ఒక వస్తువు చూస్తున్నాం కదా, ఐడియలీ రెండు చూడాలి కదా. సో రెండు కళ్ళు ఎందుకంటే ఆ వస్తువు ఒక దగ్గర ఫ్యూజ్ అవుతుందండి బ్రెయిన్లో 3D ఇమేజ్ కోసం. ఒకటి వీక్ ఉందనుకోండి, వీక్ ఇన్ ద సెన్స్ హై పవర్ ఉంది, -5 6 ఉంది, ఒక కంట్లో -1 ఉంది. బ్రెయిన్ ఏం చేస్తుందంటే ఈ రెండు ఫ్యూజ్ కానిదు, ఎందుకంటే ఇమేజ్ ఒకటి క్లియర్ లేదు, ఒకటి క్లియర్ ఉంది. మంచి కన్ను డెవలప్ అవుతూ వస్తుంది, ఈ వీక్ కన్ను డెవలప్ కాదు. అది టైం గుర్తించకపోతే ఎప్పటికీ డెవలప్ కాదు. సో ఇవన్నిటికీ పిల్లలలోనే మేబీ 1 to 3 years లోపు లేదా స్కూల్కి వెళ్ళే లోపు ఒక జనరల్ చెకప్ చేసుకుంటే మనకి ఏదైనా ఉన్నా గుర్తించి ట్రీట్ చేయడానికి టైం దొరుకుతుంది. ఎస్, లేజీ ఐ దట్ ఈస్ అన్ ఆస్పెక్ట్స్. దీని గురించి ఎలాబరేటెడ్గా చెప్తారా లేజీ ఐ గురించి? సో ఇందాక అన్నట్టు రెండు కళ్ళు ఉన్నప్పుడు రెండు కళ్ళల్లో డెవలప్మెంటల్గా ఏదైనా డిఫరెన్స్ ఉందనుకోండి, సైట్ ఎక్కువ ఉండడం వల్ల ఒక కన్ను, జనరల్గా రెండు కళ్ళకి ఒకటే కైండ్ ఆఫ్ క్లారిటీ ఉండాలని లేదు. 90% ఉంటుంది, ఒక 10%లో ఒక కన్ను +5 ఉండొచ్చు, ఒక కన్ను +1 ఉండొచ్చు. ఈ +5 పవర్ ఉన్న కన్ను దగ్గర అసలు డెవలప్ కాదు. ఓకే, సో లైట్ నరం పైన పడదు. మనకి విజువల్ మైల్ స్టోన్స్ ఉంటాయి. మనకి డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్ అంటే ఏంటి? ఫస్ట్ దోగాడతాం, తర్వాత నించుంటాం. అట్లనే విజన్లో కూడా పుట్టిన వెంటనే మనకి 100% విజన్ ఉండదు. లైట్ నరం పైన పడే కొద్దీ, స్టిమ్యులేట్ అయ్యే కొద్దీ డెవలప్ అవుతుంది. ఓకే, అందుకే 1 week లోపు నన్ను చూస్తూ ఆడుతోంది, నన్ను చూసి పలకరిస్తున్నాడు. ఇట్స్ నాట్ రియల్. పుట్టిన పిల్లలు ఎక్కడెక్కడో చూస్తుంటారు. అవును, దే డోంట్ హ్యావ్ ఫిక్సేషన్. ఎస్, మెల్లగా అమ్మ ఫేస్ చూస్తారు, తర్వాత ఏదో చిన్న వస్తువులు పట్టుకుంటారు. సో లైట్ నరం పైన పడే కొద్దీ స్టిమ్యులేట్ అవుతుంది, సో స్లోగా డెవలప్ అవుతాం. సో ఈ కన్ను ఎప్పుడైతే లైట్ పడట్లేదో డెవలప్ కాదు. ఒక కన్ను ఒకటే డెవలప్ అవుతూ పోతుంది. సో అల్టిమేట్లీ అదే డామినేట్ చేస్తుంది, ఇది డెవలప్ కాదు. 7 to 10 years లోపు కానీ గుర్తించి ట్రీట్మెంట్ కరెక్ట్గా చేస్తే, కళ్ళజోడు అయితే కళ్ళజోడు, లేదా విజన్ థెరపీస్ కానీ, ప్యాచింగ్ కానీ, చిన్న చిన్న టెక్నిక్స్ ఉంటాయి, చేస్తే అది కూడా డెవలప్ అయిపోతుంది. ఒకవేళ ఇది మనం గుర్తించలేదు, లేట్ అయిపోయింది అనుకుందాం, అన్ఫార్చునేట్లీ డెవలప్మెంట్ ప్రోగ్నోసిస్ అంటాం. అంటే పూర్తిగా మనం కరెక్ట్ ట్రీట్మెంట్ ఇచ్చినా పూర్తిగా డెవలప్మెంట్ రాదు, ఇంప్రూవ్ కాదు. సో ఆ కన్ను లైఫ్ లాంగ్ ఒక కన్నే ఎక్కువ వాడాల్సి వస్తుంది. దేవుడు మనకి రెండు కళ్ళు ఇచ్చిన పర్పస్ సర్వ్ కాదు. కొన్ని జాబ్స్కి సెలెక్ట్ కారు, క్రికెట్ కానీ వీటికి యూ నీడ్ డెప్త్ పర్సెప్షన్. పైలట్ కాలేరు, కొన్ని జాబ్స్కి టోటలీ దే ఆర్ నాట్ అన్ఫిట్. సో జాబ్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్ అనుకోండి, బట్ వీ నీడ్ బోత్ ఐస్ ఫర్ అ రీజన్. కాబట్టి ఆ పర్పస్ సర్వ్ కాదు. ఎస్ ఎస్